హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. శ్రీధర్ కూడా వాళ్ళందరినీ తన మనుషుల్లా భావించి వాళ్ళతో కలిసిపోయి అంత బాధలో కూడా ఏదో చిన్న ఆనందాన్ని వెతుకుతూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఏ రోజుకైనా సరే తన పిల్లలు, తన భార్యతో కలిసి తన కుటుంబం అంటూ తనకి ఒక కుటుంబం ఏర్పడుతుంది అని ఆశతోనే ఇన్ని రోజులు కూడా బ్రతికి తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. వర్ష తన కూతురు వైష్ణవి, కొడుకు పవన్ దగ్గరకు వచ్చి నిద్ర లేవండ్రా, టైం అవుతుంది కదా, స్కూల్కి వెళ్ళాలి కదా అని నిద్ర లేపుతూ ఉంటుంది. ఇద్దరు కూడా మమ్మీ కాసేపు పాడుకొని నిద్ర వస్తుంది అంటూ మారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరిద్దరూ చదివేది 10th క్లాస్. ఇలా పడుకొని నిద్రపోతూ ఉంటే ఇక 10th క్లాస్కి ఎలా పాస్ అవుతారు? పవన్ లేచి, అబ్బా మమ్మీ, 10th క్లాస్ చదువుతూ ఉంటే నిద్రపోకూడదా? 24 గంటలు కూడా బుక్సే ముందేసుకొని చదువుతూ ఉండాలా? అలా చదవటం నా వల్ల కాదు అయితే అంటూ మరలా మూసిగేసుకొని పడుకున్నాడు. నాది కూడా సేమ్ ఫీలింగ్ మమ్మీ అంటూ వైష్ణవి కూడా మరోవైపు తిరిగి పడుకుంటుంది. ఇద్దరూ కూడా 10th క్లాస్ కావటంతో ఒకే చోట చదువుకుంటూ అలా ఇద్దరూ కూడా పవన్ రూమ్లోనే పడుకొని నిద్రపోతారు. వర్ష, అబ్బా లేవండిరా, ఇప్పటికే టైం చూడండి చాలా అయిపోయింది, స్కూల్కి వెళ్ళాలి కదా, ఇలా మీరు లేట్ చేస్తే స్కూల్కి లేట్ అయిపోతుంది, అప్పుడు స్కూల్లో మీకే ప్రాబ్లం అని వాళ్ళను నిద్ర లేపటానికి బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడే అటుగా వచ్చిన భాషిత వర్ష అవస్థని చూస్తూ, మమ్మీ వాళ్ళని నేను నిద్ర లేపుతాను కదా, కాసేపు నువ్వు పక్కన ఉండు అంటూ అభయహస్తమిస్తుంది. పవన్, వైష్ణవి ఇద్దరూ మాత్రం ఏం చేసినా సరే ఈరోజు మాత్రం ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోవాలి, నిద్ర లేవకూడదు అని ఫిక్స్ అయ్యి కళ్ళు మాత్రం తెరవకుండా అంతే డీప్ స్లీప్లోనికి వెళ్ళిపోవాలి అని తెగ ట్రై చేస్తూ ఉన్నారు. సరే ట్రై చెయ్యి, నా వల్ల అయితే కావటం లేదు అమ్మా ఈ ఇద్దరితో అంటూ చేతులెత్తేస్తుంది వర్ష. భాషిత, పవన్, వైష్ణవి మీరిద్దరూ ఇప్పుడు నిద్ర లేస్తారా లేదా? లేచి త్వరగా ఫ్రెష్ అయ్యి టిఫిన్ తిని స్కూల్కి వెళ్తారా లేదా అని చాలా నిదానంగానే అడుగుతుంది. అటు నుంచి ఎటువంటి రియాక్షన్ కూడా రాదు, ఎందుకంటే ఇద్దరు బాగా ఫిక్స్ అయిపోయారు. భాషిత ఎంత లేపాలి అని ట్రై చేసినా నిద్ర మాత్రం లేవకూడదు, అలానే పడుకొని ఉండాలి అని. సరే అయితే మీకు నిద్ర వస్తుంది కదా, మీరు ఇలానే పడుకోండి, నేను వెళ్ళి అన్నయ్యను పిలుచుకొని వస్తాను అంటూ చెప్పి వర్ష వైపు చూపిస్తుంది. ఇప్పుడు ఎలా లెగుస్తారో చూడు మమ్మీ అన్నట్లుగా. అన్నయ్య అని భాషిత నోటి నుంచి మాట వచ్చిన వెంటనే ఇద్దరూ కూడా లేచి కూర్చొని, అమ్మో అన్నయ్య వద్దు, మేము త్వరగా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోదాం అంటూ ఇద్దరు కూడా వాష్రూమ్లోనికి దూరిపోతారు. వర్ష, ఇంతసేపు నేను బ్రతిమిలాడుతుంటే కనీసం ఉలుకు లేదు పలుకు లేదు, నా కొడుకు పేరు చెప్పిన వెంటనే ఇద్దరు పారిపోయారు అని నవ్వుకుంటూ భాషితతో కలిసి ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. మేఘన ఆకాష్ దగ్గరకు వచ్చి, ఆకాష్ నిద్రలే, ఎంతసేపు పడుకొని ఉంటావు, నీకంటే పిల్లలు చూడు లేచి త్వరగా ఫ్రెష్ అయ్యి కూడా కిందకు వచ్చేస్తున్నారు. అబ్బా అప్పుడే లేచి ఏం చెయ్యాలి అంటూ మేఘన చేతులు పట్టుకుని తన మీదకు లాక్కున్నాడు ఆకాష్. ఇదిగో ఈ వేషాలే వద్దు అనేది, ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు నువ్వు ఇలాంటివి చేస్తే వాళ్ళు కూడా నువ్వు చేస్తున్న పనులే నేర్చుకునేవే, వాళ్ళు కూడా ఫ్యూచర్లో వాళ్ళ పార్ట్నర్ దగ్గర ఇలానే ఉండాలి కదా, నీలాగా వాళ్ళు ఉన్నారే అనుకో, వీళ్ళెందుకు ఉన్నారు అంటూ దూరం పెడుతూ ఉండకూడదు కదా అంటూ అతని ముక్కుతో ఆమె ముక్కుని రాస్తూ అన్నాడు. అస్సలు నీకు సిగ్గు లేకుండా పోతుంది, ఇంత వయసు వచ్చినా కూడా ఇంకా మీలో ఉన్న ఈ రొమాంటిక్ సెన్స్ తగ్గనే లేదు. పిల్లలు పెళ్ళిడికి వచ్చారు, ముందు వాళ్ళకు పెళ్లి చెయ్యాలి అని ఏమీ లేదు మీకు అంటూ అతని మీద నుండి పైకి లేస్తూ అంటుంది మేఘన. అబ్బా చెయ్యొచ్చులేవే తల్లి, తొందర ఏమొచ్చింది, వాళ్ళిద్దరికి ఇప్పుడు 26, 27 అంతే కదా,
అప్పుడే పెళ్లి వయసు ఏమొచ్చేసింది, చిన్న పిల్లలు ఇద్దరు అని అంటాడు ఆకాష్. చెయ్యొచ్చు ఏంటి, ఈ ఇద్దరు కూడా ముందు అన్నయ్య చేసుకుంటే చెల్లి కాదు, ముందు చెల్లి చేసుకున్న తర్వాత అన్నయ్య పెళ్లి చేసుకోవాలి అని ఇద్దరు పోటీలు పడుతున్నారు, కానీ పెళ్ళికి మాత్రం ఒప్పుకోవటం లేదు. నా వల్ల కావటం లేదు బాబు, వాళ్ళని పెళ్ళికి ఒప్పించటం అంటూ ఆకాష్ లేవటంతో నీరసంగా బెడ్షీట్ మడత పెడుతూ చెబుతుంది. వాళ్ళ మనసుకి నచ్చిన వాళ్ళు కనిపిస్తే వాళ్ళే ఒప్పుకుంటారులేవే, మనం బలవంతం చేయవలసిన అవసరం లేదు. వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు కదా, ఇంకేంటి నీ బాధ? ఏంటో మీరు ఇలా చెప్తున్నారు, సరే టిఫిన్ తిందాం రండి అంటూ మేఘన కిందకు వెళ్ళిపోతుంది. గౌతమ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వర్ష వర్ష అని గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వస్తూ ఉన్న భాషిత, ఏంటి నాన్న మమ్మీని అలా గట్టిగా కేకలు వేస్తూ మరీ పిలుస్తున్నారు అని అడుగుతుంది. ఏం చేయమంటావమ్మా, మొగుడికి కాస్త టిఫిన్ పెట్టాలి అన్న ధ్యాసే మీ మమ్మీకి లేకుండా పోతుంది. ఇదిగో నేను ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చొని పీల్చి అరిచి మరీ అడగవలసి వస్తుంది అని అన్నాడు. అయితే మనం మమ్మీని మార్చేద్దాం, కొత్త మమ్మీని తెచ్చుకుందాం అని అన్నది భాషిత. అప్పుడే వంటగదిలో నుంచి బయటకు వస్తూ ఆ మాటలు విన్న వర్ష, మార్చేస్తారు, అప్పుడు కానీ ఆ వచ్చిన కొత్త మమ్మీ మీ పీకల మీద కాలు పెట్టి సేవలు చేయించుకుంటుంది, అప్పుడు సరిపోతుంది, తిక్క కుదురుతుంది ఇద్దరికి అని అంటుంది. భాషిత ఒక్కసారిగా గుండెల మీద చేతులు పెట్టుకుంటూ, అమ్ము అలా అయితే వద్దులే నాన్న, మనకు ఈ మమ్మీ చాలే, కొంచెం లేటుగా అయినా మనకు ఇష్టమైనవి అన్నీ చేసి పెడుతుంది కదా, ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోదాంలే అని భాషిత అంటుంది. వర్ష నవ్వుతూ, అది అలా రండి దారికి అంటూ పవన్ వైష్ణవి అని వాళ్ళిద్దరినీ పిలుస్తుంది. అప్పుడే మేఘన ఆకాష్ పిల్లలిద్దరినీ కూడా తీసుకొని కిందకు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. వర్ష గౌతమ్ వాళ్ళిద్దరి కొడుకు పవన్, ఆకాష్ మేఘన వాళ్ళిద్దరి కూతురు వైష్ణవి. ఇద్దరు కూడా భార్గవ్ భాషిత ఉండటంతో ఇక తర్వాత పిల్లల గురించి ప్లానింగ్ని ఆపేస్తారు, ఇద్దరికి చిరొక్కరు చాలు అని అనుకుంటూ. కానీ వాళ్ళ మధ్య ఎటువంటి భేదం ఉండదు. పవన్ వైష్ణవి ఇద్దరు కూడా భార్గవ్ భాషిత ఇద్దరిలాగానే గౌతమ్ మేఘన ఇద్దరిని అమ్మా నాన్న అని పిలుస్తూ, అలానే వర్ష ఆకాష్ ఇద్దరిని కూడా మమ్మీ డాడీ అని పిలుస్తూ ఉంటారు. ఇంటిలో భార్గవ్ భాషిత వాళ్ళు పిలుస్తూ ఉండటంతో వీళ్ళకు కూడా అలవాటైపోయింది. ఏ రోజు కూడా నా కన్న తల్లి ఎవరు అని వాళ్ళు కూడా ప్రస్తావించింది లేదు. హ్యాపీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. పెద్దవాళ్ళ నలుగురు కూడా పిల్లల మధ్యలో ఎటువంటి భేదం చూపించకుండా నలుగురు కూడా నా పిల్లలే అన్నట్లుగా పెద్దవాళ్ళ నలుగురు బిహేవ్ చేస్తున్నారు. మేఘన, ఎందుకు వర్ష నీకు ఇవన్నీ, పని వాళ్ళు ఉన్నారు కదా, నన్ను పిలిస్తే నేను నీకు హెల్ప్ చేసేదాన్ని కదా, ఇలా ఒక్కదానివి కష్టపడకపోతే ఏమైంది అని అంటుంది. అబ్బా ఏముందిలే అక్క, ఇంటిలో ఖాళీగా ఉండేదాన్ని కదా, మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత బోర్గా ఉంటుంది, మీరు ఉన్న కాసేపే కదా నేను ఈ పని చేసేది, మీరంటే ఆఫీస్కి వెళ్ళి కష్టపడి వస్తారు, నేను ఇంటిలో ఖాళీగా కూర్చునేదే కదా, అందుకే చిన్న చిన్న పనులు చేస్తున్నాను అని అన్నది. ఆకాష్ నవ్వుతూ, నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా గౌతమ్తో కలిసి, ఇంటిలో ఒక్కదానివే ఉంటే బోర్గా ఫీల్ అవ్వకపోతే అని వర్షాకితో అన్నాడు. నాకు ఆఫీస్ వద్దు, ఏమీ వద్దు బావా, హ్యాపీగా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఉంటాను, వాళ్ళకి టైంకి ఏం కావాలో అందిస్తూ ఉంటాను, అంతకుమించి నాకు ఇక ఏమీ వద్దు, నాకు పిల్లలతోనే హ్యాపీగా ఉంటుంది అని పిల్లల మీద చేతులు వేసి హ్యాపీగా చెప్పింది వర్ష. గౌతమ్ మాత్రం ముచ్చటగా వర్ష వైపు చూస్తూ ఉంటాడు. గౌతమ్కి వర్ష వైపు అలా చూస్తూ ఉంటే చూడాలి అని అనిపిస్తూనే ఉంటుంది. పెళ్ళి అయిన దగ్గర నుంచి గౌతమ్ చూపులో ఏమాత్రం తేడా రాలేదు, ఫ్యూచర్లో కూడా రాదు. వర్ష గౌతమ్ చూపులు తనకి తెలుస్తూ ఉన్నా అందరికీ టిఫిన్ వడ్డిస్తూ, అలానే గౌతమ్కి కూడా టిఫిన్ వడ్డిస్తూ అతని చేతిని పట్టుకొని అలా ఒక్క సెకండ్ ప్రెస్ చేసి వదిలేస్తుంది. గౌతమ్, ఇక అందరూ వచ్చారు, మరి నా పోలీసు పుత్రుడు ఎక్కడా కనిపించటం లేదే అని అడుగుతాడు. అప్పుడే భార్గవ్ పైనుండి మెట్లు దిగుతూ, ఇక్కడ ఉన్నాను నాన్న అని నవ్వుతూ కిందకు వస్తాడు.
6 ఫీట్ హైట్, తెల్లని మేనిఛాయతో పోలీస్కి తగ్గట్టిన విధంగానే శరీర సౌష్ఠవంతో కలిగి ఉన్నాడు. చాలా ఫిట్గా కనిపిస్తూ ఉంటాడు. వస్తున్న భార్గవ్ వైపు అందరూ కూడా నవ్వుతూ చూస్తూ ఉంటారు. కానీ పవన్, వైష్ణవి ఇద్దరు మాత్రం భయంగా చూస్తూ ఉంటారు. ఎందుకో ఆ భయం మరి. భార్గవ్ అక్కడికి వస్తూనే వాళ్ళిద్దరి భయాన్ని చూస్తూ, ఏంటి మీరిద్దరూ వర్క్ చేయలేదా, ఈరోజు నా వైపు ఇలా భయంగా చూస్తున్నారు అని కాస్త గట్టిగానే అడుగుతాడు. ఇద్దరు కూడా భయంగా బిక్క ముఖం వేసుకొని భార్గవ్ వైపు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇద్దరు నిజంగానే వర్క్ సగమే కంప్లీట్ చేశారు, పూర్తిగా వర్క్ కంప్లీట్ చేయలేదు కాబట్టి. ఆ విషయం ఇప్పుడు భార్గవ్కి తెలిస్తే ఖచ్చితంగా క్లాస్ పీకుతాడు. అందుకే అలా భయపడుతున్నారు. భార్గవ్ గట్టిగా, మిమ్మల్ని అడిగేది, సమాధానం చెప్పకుండా అలా నా వైపు చూస్తారేంటి అని అడిగాడు. ఆ అరుపుకి పిల్లలిద్దరు మాత్రమే కాదు, పెద్దలు కూడా ఒక్క క్షణం భయపడతారు. మేఘన, అబ్బా ఏంట్రా అలా అరుస్తావేంటి? భార్గవ్, ఈరోజు వర్క్ చేయకపోతే రేపు చేస్తారులే. ఏంటి నువ్వు పోలీస్ అయినంత మాత్రాన అది ఇక్కడ కాదు, నీ పోలీస్ స్టేషన్లో నువ్వు అలా పోలీసులో బిహేవ్ చేయి. ఇక్కడ నువ్వు పోలీసులా బిహేవ్ చేస్తే నేను కమిషనర్ అవతారం ఎత్తవలసి వస్తుంది. జాగ్రత్త. నా పిల్లల్ని ఎందుకు భయపెడుతున్నావు? పసి పిల్లలరా ఇద్దరు అంటూ వాళ్ళిద్దరి వైపు చూస్తూ అంటుంది. పవన్, వైష్ణవి ఇద్దరూ కూడా అవును అన్నట్లుగా మేఘన వైపు జాలిగా చూస్తారు. వర్ష, ఏంటక్క అలా అంటావు? అసలు ఆ మాత్రమైనా వాళ్ళిద్దరికీ భయం లేకపోతే ఎలా? నా కొడుకు కరెక్ట్గానే బిహేవ్ చేస్తున్నాడు, కానీ నీ పిల్లలు ఇద్దరే చూడు వర్క్ చేయకుండా ఎలా ఉన్నారో. నా కొడుకు మంచిగా చదువుకొని తను అనుకున్నట్లు పోలీస్ అయ్యాడు, చదువుకోకపోతే ఎలా వాళ్ళు అనుకున్న పొజిషన్కి వస్తారు అంటూ వర్ష తిరిగి మాట్లాడుతుంది మేఘనతో. మేఘన కోపంగా, అలా అని భయపెట్టేస్తారా పిల్లల్ని అని సీరియస్గా చూస్తుంది. వర్ష, ఆ మాత్రం భయం లేకపోతే ఎలా? ఇంటిలో ఎవరిని చూసినా వీళ్ళిద్దరూ భయపడరు, కనీసం వాడంటే మాత్రం భయం ఉండాలి కదా. నువ్వు రారా, మీ అమ్మ అంతే అంటుందిలే అంటూ తనే ఒక చైర్లో భార్గవ్ని కూర్చోబెట్టి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది ప్రేమగా. నువ్వు అలా చనువు చూయించే వాడిని మరీ గారాబం చేస్తున్నా. గౌతమ్, ఆకాష్ ఇద్దరు మాత్రం ఇక అక్క చెల్లెళ్ళిద్దరూ మొదలుపెట్టారు. ఇది ఎప్పటికీ పూర్తవుతుందో ఏంటో అంటూ వాళ్ళ ప్లేట్లో ఉన్న టిఫిన్ గబగబా తింటూ ఉంటారు. భాషిత మాత్రం రోజు ఇంటిలో అది జరుగుతూనే ఉండటంతో వాళ్ళ మాటలు అలవాటైపోవటంతో తింటూ నవ్వుతూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. పిల్లలిద్దరు మాత్రం తల్లులు ఇద్దరు గొడవ పడుతూ ఉండటంతో, అమ్మో త్వరగా తిని ఇక్కడ నుంచి చెక్కేయటం బెస్ట్, ఇంకా లేట్ చేస్తే వాళ్ళిద్దరూ కలిసి మన మీదకు వచ్చినా వస్తారు అంటూ ఇద్దరు స్పీడ్గా తిని బ్యాగులు తగిలించుకుంటూ, అమ్మ నాన్న మమ్మీ డాడీ బాయ్ బాయ్, స్కూల్ బస్ వచ్చేస్తుంది మేము వెళ్ళిపోతున్నాం అంటూ స్పీడ్గా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతారు. మేఘన వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోవటంతో కంగారుగా, ఆగండ్రా అలా వెళ్ళిపోతున్నారేంటి, టిఫిన్ తినాలి కదా అని అంటూ కంగారుగా వాళ్ళని పిలుస్తూనే ఉంటుంది. వర్ష నవ్వుతూ, అక్క నువ్వేమీ వాళ్ళిద్దరి గురించి అంత కంగారు పడవలసిన పని లేదు, వాళ్ళు ఫుల్గా తినేసే వెళ్ళిపోయారు అంటూ వాళ్ళ ఖాళీ అయిన ప్లేట్ని మేఘనాకి చూయించింది. అయ్యా తినేసే వెళ్ళిపోయారా? ఇంకా తినలేదు ఏమో అనుకుని నేను కంగారు పడిపోయి వాళ్ళిద్దరినీ తినటానికి పిలుస్తున్నాను అని అన్నది. ఆకాష్, ఇప్పుడు మీరిద్దరూ చెప్పండిరా పిల్లలు, మీకు పెళ్లి చేయాలని మీ అమ్మ ఆశపడుతుంది, ఇక మీ అభిప్రాయం ఏంటి అని పిల్లలిద్దరూ వెళ్ళిపోవటంతో భార్గవ్ భాషిత ఇద్దరిని అడుగుతాడు. పెళ్ళి అనగానే భాషితకి ఒక వ్యక్తి గుర్తుకు వస్తాడు, కానీ భార్గవ్కి మాత్రం ఎవ్వరూ గుర్తుకు రారు. పెళ్ళికి అప్పుడే తొందర ఏంటి డాడీ, చేసుకుంటానులే, నేను ఇంకా పూర్తిగా సెటిల్ కాలేదు కదా, ఇప్పుడే తొందర ఏమొచ్చింది, నిదానంగా చేసుకుందాం అని అంటాడు. గౌతమ్, రేయ్ సెటిల్ కాలేదు అంటే ఎలారా, ఇప్పుడు నువ్వు అసిస్టెంట్ కమిషనర్ పోలీస్గా వర్క్ చేస్తున్నావు, ఇంకా సెటిల్ కావాలి అంటే నువ్వేం చేయాలి అని అడిగాడు. ఇష్టమైన జాబ్ సంపాదించినంత మాత్రాన సెటిల్ అయినట్లు కాదు నాన్న, నేను అనుకున్న గోల్ రీచ్ అయిన తర్వాత మాత్రమే నేను సెటిల్ అయినట్లు.
అప్పుడు మాత్రమే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తను తినటం అయిపోవటంతో వెళ్ళిపోతాడు. ఆకాష్ ఇక నా వల్ల కాదు, మీ ఇష్టం అన్నట్లుగా చేతులెత్తేసి మేఘన వైపు చూస్తాడు. తన ప్రయత్నం తాను చేశాను, ఇక నేనేమీ చెయ్యలేను అన్నట్లుగా. వర్ష, బావా పిల్లలు తినేటప్పుడు పెళ్లి గురించి ఎందుకు మాట్లాడతావు? కాసేపైనా మనతో ఉండకుండా చూడు తినేసి ఎలా స్పీడ్గా వెళ్ళిపోయాడో అని బాధగా భార్గవ్ వెళ్ళిన వైపే చూస్తూ చెప్తుంది. భాషిత అక్కడ ఉంటే మరలా టాపిక్ తన మీదకు వస్తుంది ఏమో అని తను కూడా చిన్నగా అక్కడి నుంచి జారుకుంటుంది, తన అన్నలా తన తల్లిదండ్రుల ముందు ఉండకుండా. గౌతమ్ నవ్వుతూ, చూడండి పెళ్లి గురించి చెప్తే అదిగో కొడుకే కాదు కూతురు కూడా చిన్నగా తప్పించుకుంటుంది, ఎలా వెళ్ళిపోతుందో చూడండి అంటూ వెళుతున్న భాషితని చూపిస్తూ అంటాడు. పెళ్లి గురించి మాట ఎత్తిన వెంటనే భాషితకి గుర్తుకు వచ్చిన ఆ వ్యక్తి ఎవరు? భాషిత ఎవరినైనా ప్రేమిస్తుందా? అంటే ఇప్పటి వరకు భార్గవ్ మనసులో ఎవరూ కూడా చోటు సంపాదించుకోలేకపోయారా? ఎవరిని ప్రేమించలేదా? చూద్దాం ఏం జరుగుతుందో. ఇకపైన అయినా ఎవరైనా భార్గవ్ మనసును కొల్లగొడతారో లేదో. ఇదండి ఇవాళ స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.